హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది నరేష్ పుంజా యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్లో వచ్చేసి నిన్నటి గేమ్ కంటిన్యూ అయింది. ఈరోజు గేమ్ గురించి మాట్లాడదాం. ఈ గేమ్లో ఎవరు స్ట్రాటజీ ఉపయోగించారు, ఎవరు బాగా ఆడారు, ఎవరు చాలా గేమ్ మిస్టేక్ చేశాడు, ఇవన్నీ ఒకసారి మాట్లాడదాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి గేమ్ స్టార్ట్ అయింది. నిన్న ఆల్రెడీ ఇమాన్యుల్ ఎలిమినేట్ అయిపోయాడు, ఇప్పటితోటి ఎపిసోడ్ అయిపోయింది. ఈరోజు వచ్చేసి గేమ్ స్టార్ట్ అయింది. గేమ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ కాల్ వచ్చేసి మన సంచాలకు వచ్చేసి పిలుస్తుంది. సంచాలకు వచ్చేసి సంజనని పిలుస్తాడు. సంజనని పిలుస్తాడు. పిలిచి ఆగు, వెయిట్ వెయిట్ చేయి, నేను పిలిచేదాకా రాడుని లాగొద్దు అని చెప్తాడు. వెంటనే ఇమాన్యుల్ అంటాడు నాకైతే చెప్పలేదు, వాళ్ళు మాత్రం వెయిట్ వెయిట్ అంటున్నారు. నిన్న నాకు చెప్తే నేను గేమ్లో ఉండేటోడిని, నాకు చెప్పినప్పుడు వాళ్ళకు కూడా చెప్పొద్దు, దానివల్ల నేను గేమ్లో లేను, అందరికి ఒకటే రూల్ ఉండాలి. నిన్న వాళ్ళిద్దరికి చెప్పావు, నాకు చెప్పలేదు, ఈరోజు మళ్ళీ చెప్తున్నావు, ఎవరికి చెప్పొద్దు, నాకు చెప్పలేదు కాబట్టి ఎవరికి చెప్పొద్దు అని చెప్పేసి ఇమాన్యుల్ అంటాడు. అక్కడి వరకు అయిపోయింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రాడ్స్ని ఒక్కొక్కరి పేర్లు పిలుస్తారు. అందరికి ఛాయిస్ ఇచ్చిండ్రు, 4 times 3 times అందరికి ఛాయిస్ ఇచ్చిండ్రు. రాడ్స్ తీస్తూ ఉంటాడు. సపోర్టర్ వచ్చేసి పవన్ కళ్యాణ్ది శ్రేష్ఠ వచ్చి రాడ్డు లాగినప్పుడు పవన్ కళ్యాణ్ పైన చేయబెడతాడు. విషయాన్ని భరణి చూస్తాడు. భరణితో పాటు అందరూ చూసి పవన్ కళ్యాణ్ పైన చేయబెట్టిండు, ఎలిమినేషన్ అని చెప్పేసి అందరు అరుస్తారు. కాకపోతే మనీష్ చూడడు. మనీష్ ఏంటంటే, అసలు మనీష్ చేయాల్సిన వర్క్ ఏంటంటే, నిన్న కూడా ఇమాన్యుల్ విషయంలో అదే జరిగింది. ఎవరైతే రాడ్లు లాగి ఆ బుట్టలో వేయాలి, లేదంటే మనీష్కి ఇవ్వాలి. ఆ బుట్ట మనీష్ దగ్గర పెట్టుకొని ఉంటే అందరు తీసుకొని లాగిన వాళ్ళు మనీష్ దగ్గరికి తీసుకొచ్చేసి ఆ రాడ్లు చేతికి ఇచ్చేవాళ్ళు. ఆయన బుట్టలో వేసుకునేవాడు. అందరూ గేమ్ ఎలా ఆడుతున్నారని ఫోకస్ చేసి చూసేవాడు. ఈయన రాడ్లు పెట్టడానికి అటు సైడ్ ఉరకడం, మళ్ళీ ఇటు సైడ్ రావడం వచ్చేసి, ఈ గ్యాప్ లో కంటెండర్స్ వచ్చేసి కాళ్ళు కింద పెడుతున్నారా, లేకుంటే టచ్ అవుతున్నారా, లేకుంటే పైన ఏమన్నా మిస్టేక్ చేయి పైన పెడుతున్నారా అని చూసుకోకుండా మిస్ అయింది. నిన్న అదే విధంగా ఇమాన్యుల్ కూడా అవే రాడ్లను పెట్టడానికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చే లోపు ఈ కంగారులో ఉన్నప్పుడే ఇమాన్యుల్ వచ్చేసి గ్రీన్ లైట్ పడక ముందే రాడ్డు లాగుతుంది. దాని వల్లనే ఇమాన్యుల్ నిన్న ఎలిమినేషన్ అయింది. ఇదే విషయంలో మళ్ళీ సేమ్ రిపీట్ అయింది. పైన చేయబెట్టేసిండు పవన్ కళ్యాణ్. ఈయన రాడ్ అక్కడ పెట్టడానికి వెళ్ళాడు, అంటే వెళ్తుండు, ఈయన రాడ్ అక్కడికి పెట్టడానికి వెళ్ళి కరెక్ట్ గా ఫోకస్ చేసి చూడలేదు. ఈలోపే పెట్టింది అని చెప్పేసి భరణి అరుస్తాడు. అందరూ ఒక 5-6 అందరూ కలిసి లేదు పవన్ కళ్యాణ్ చేయబెట్టిండి అని చెప్పేసి అరవడం వల్ల ఓకే నేను చెప్తాను, నేను సంచాలకు ఉన్నాగా అని చెప్పేసి, నాకు తెలిసినంత వరకు అయితే ఈయన కూడా చూడలేదు, సంచాలకు మనీష్ కూడా చూడలేదు. కాకపోతే అందరు చెప్పారు కదా అని చెప్పేసి ఆయన కూడా లేదు చేయబెట్టాడు, నేను చూశానని చెప్పేసి ఎలిమినేషన్ చేస్తాడు. ఆ విషయంలో హరీష్ వచ్చేసి ఓకే, మేము సంచాలకు వచ్చేసి మేము రెస్పెక్ట్ ఇస్తాం, సంచాలకు చెప్పింది ఫైనల్ కాల్, దానికి ఓకే చెప్తాం, మేము అందరిలాగా యాక్షన్ చేయమని చెప్పేసి కొంచెం ఇమాన్యుల్ ఇమిటేట్ చేసినట్టు అనిపించింది. ఓకే, అక్కడి వరకు అయిపోతే నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ మనీ చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే, నిన్న చేసిన మిస్టేక్ మళ్ళీ ఈ రోజు రిపీట్ చేసిండు. అసలు ఆ బుట్టే తీసుకొచ్చేసి ఆయన దగ్గర పెట్టుకుంటే రాడ్లు పీకిన వాళ్ళు ఆయన చేతికి ఇచ్చేవాళ్ళు, ఆ రాడ్లను అందులో పెట్టేవాళ్ళు, అయిపోయేది. గేమ్ కూడా కరెక్ట్ గా సంచాలకు ఏం చేయాలో అది చేసేవాడు. ఆయన అటు ఇటు తిరగడం వల్ల, వీళ్ళ మీద ఫోకస్ పెట్టకపోవడం వల్ల మిస్టేక్ జరిగినాయి. రేపు నాగార్జున సార్ గారు వచ్చినా కానీ రేపు ఈ విషయాన్ని కంపల్సరీగా సంచాలకు రైట్ చేసిందా రాంగ్ చేసిందా అని చెప్పేసి వాళ్ళకి ఓటింగ్ పెడతాడు. కంపల్సరీ ఈ విషయంలో మనీష్కి కొంచెం క్లాస్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇమాన్యుల్ ఒకవేళ గేమ్ లో ఉండుంటే గేమ్ వేరే చేంజ్ అయ్యేది. ఫస్టే ఎలిమినేషన్ అయిపోయాడు. ఆయన ఉండుంటే గేమ్ చేంజ్ అయ్యేది, వేరే వాళ్ళు అయ్యే వాళ్ళ, లేకుంటే వేరే ఎలా ఉండేదో నెక్స్ట్ వేరే లెవెల్ ఉండేది కావచ్చు. కాకపోతే ఇమాన్యుల్ కోసం ఆడిన భరణి ఎక్కువసేపే ఉండేటోడు కాబట్టి చాలా బాగుండేది గేమ్. కాకపోతే మనీష్ మిస్టేక్ వల్ల ఎలిమినేషన్ అయిపోయాడు. అదే విధంగా ఈ రోజు కూడా పవన్ విషయంలో కూడా మిస్టేక్ చేసేవాడులే, కానీ దాన్ని నేను చూశాను ఒప్పుకున్నాడు. రేపు నాగార్జున సార్ అడిగినా కానీ నేను చూశాను అని చెప్పేసి అంటాడో కావచ్చు, తెలియదు. కాకపోతే సంచాలకు మాత్రం టోటల్ గా మనీష్ ఫెయిల్, ఈ విషయంలోనైతే చెప్పాలి. దానివల్ల కంటెండర్ రేస్ నుంచి ఇమాన్యుల్ తప్పుకోవడం అయింది. కాబట్టి చాలా చిన్న విషయం కాదు. ఆల్రెడీ ఇమాన్యుల్ వచ్చేసి నామినేషన్ లో ఉన్నాడు కాబట్టి ఆయనకి పెద్ద ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది.
ఒకవేళ ఆయన గేమ్‌లో ఉండుంటే ఆయనకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడైతే ఓటింగ్‌లో పర్లేదు మంచిగానే ఉన్నాడులే గాని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా! సద్వినియోగం చేసుకోకుండా మిస్టేక్ వల్ల ఎలిమినేషన్ అయితే అది కరెక్ట్ కాదు. ఈ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ నేను చేయి పెట్టాను అని చెప్పేసి చెప్పలేదు. కాసేపు వాదించాడు నేను పెట్టలేదని చెప్పేసి. నెక్స్ట్ సంచాలక్ చెప్పిన విషయం వల్ల దిగిపోయాడు. నెక్స్ట్ వచ్చేసి ప్రియాంక, ప్రియాంక రాడ్స్ కిందకి దిగడం వల్ల వన్ సైడ్ తిరగవలసొచ్చింది. ఒక్క స్టాండ్ మీద ఉండడం వల్ల వన్ సైడ్ తిరగడం వల్ల మళ్ళీ సంచాలక్ కాల్ వల్ల మళ్ళీ ప్రియాంక కూడా ఎలిమినేషన్ అయింది. ఈరోజు మెయిన్‌గా చెప్పాలంటే రాము రాథోడ్ చాలా బాగా ఆడిండు. ఈరోజు ఎపిసోడ్ మొత్తానికి హైలైట్ రాము రాథోడే. అసలు కెప్టెన్ అవ్వాల్సిన అర్హత కూడా ఒకవేళ ఉండుంటే రాము రాథోడ్‌కి చాలా కష్టపడ్డాడు. అసలు అతనిది గేమ్ కాదు, వదలొచ్చు, గివ్ అప్ చేయొచ్చు. అయినా గాని లేదు అని చెప్పేసి కసిగా మంచిగా ఆడిండు. ఈ విషయంలో మాత్రం ఈ వీక్‌లో ఎవరైనా ప్లస్ మంచి నెగెటివ్ లేకుండా పాజిటివ్ ఎవరైతే ఈ వీక్‌లో ఉన్నారో అని అనుకుంటే అది రాము రాథోడ్ ఒక్కడే. చాలా బాగా ఆడిండు. హైలైట్ ఈ రోజుకి. శ్రీజ వల్ల అయినట్టే కాబట్టి శ్రీజ వల్ల వచ్చేసి సంజన కెప్టెన్సీ అయింది. కెప్టెన్సీ బ్యాడ్జ్‌ని వచ్చేసి మనీష్ వచ్చేసి కెప్టెన్సీ బ్యాడ్జ్‌ని మనీష్ పెట్టేసిండు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే భరణి తనుజ ఫేస్ ఎక్స్‌ప్రెషన్‌లో సంతోషం లేదు. ఎందుకంటే భరణి ఒక విషయం చెప్పిండు. నిన్న గేమ్ స్టార్ట్ అయ్యే ముందు మన టెనెట్స్‌లో ఎవరైనా ఒకరు మనకి కెప్టెన్ అయితే మనం ఫుల్ హ్యాపీ అని చెప్పేసి అన్నాడు. ఎవ్వరైనా నాకు హ్యాపీ. ప్లస్ శ్రేష్ఠ అయితే మాత్రం ఇంకా హ్యాపీ అని చెప్పేసిండు. కాకపోతే వాళ్ళ ముగ్గురు టెనెట్సోళ్ళే. అయినా గాని సంజన అయినప్పుడు కెప్టెన్సీ వీళ్ళ మొహంలో మాత్రం సంతోషం లేదు. వీళ్ళు కొంచెం నాకు తెలిసినంత వరకు కొంచెం మాస్క్ వేసుకొని ఉన్నట్టు కనిపిస్తున్నారు. కరెక్ట్‌గా ఏ విషయం మీద స్టాండ్ నిలబడట్లేదు. వీళ్ళ ప్రవర్తనలో కొంచెం చేంజెస్ ఉన్నాయి. అది ఫుడ్ విషయంలో కూడా రిపీట్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పిన మా నార్మల్ పాయింట్ కూడా వేరే విషయం ఉంది తనుజ. భరణి వచ్చేసి నెగెటివ్ అవుతుండు. ఇప్పుడిప్పుడే చిన్నగా నెగెటివ్ అవుతుండు. మాస్క్‌లు వేసుకొని వీళ్ళిద్దరైతే కంపల్సరీ మాస్క్‌లు వేసుకున్నారు. ఇది ఇమాన్యుల్‌కి దెబ్బ పడ్డది. ఇదే విషయాన్ని ఇమాన్యుల్ వచ్చేసి ఈ టాస్క్ అయిపోయిన తర్వాత గేమ్ అయిపోయిన తర్వాత వచ్చేసి భరణికును తనుజకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండు. ఏమని చెప్పేసి వాళ్ళు మనని ఫెయిర్ గేమ్ ఆడట్లేదు అని చెప్పేసి ప్రియాంక మాట్లాడుతుంది. మనం ఫెయిర్ గేమే ఆడుతున్నాం. మనం ఎంకరేజ్ చేయట్లేదు వాళ్ళని కంటెంటర్లని అని చెప్పేసి అంటుంది. మనం ఫెయిర్ గేమే ఆడుతున్నామని వీళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. నాకు తెలిసి ఇమాన్యుల్ వచ్చేసి ఓనర్స్ టీమ్ తోటి టెనెట్స్ టీమ్ తోటి బాగానే ఉంటాడు. కాకపోతే ఇక్కడ వచ్చేసి బాగా తనుజతో భరణితో ఉంటాడు. కాకపోతే వాళ్ళిద్దరు మాస్క్ వేసుకున్నారని చూసే ప్రేక్షకులు కనబడతాను 100%గా. ఎందుకంటే ఇప్పుడు మనం చూసేది 1 అవర్ 1.5 అవరే. కానీ 24 అవర్స్ ఆ హౌస్ లో ఉండే శ్రీజ వాళ్ళు ఓనర్స్ టీం నుంచి ఒక 4-5 మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఫేస్ మాస్క్ వేసుకున్నది ఎవరైనా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు మా డిస్కషన్ లో తనుజ ఉన్న భరణి ఫేస్ మాస్క్ వేసుకొని ఉన్నారని చెప్పేసి టూ ఫేసెస్ ఉన్నారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటారు. సో ఇమాన్యుల్ వాళ్ళతో కంటిన్యూ అయితే అంటే ఉండాలి కానీ వాళ్ళతో కంటిన్యూ అయ్యి ఇదే రకంగా అక్కడ జరిగిన విషయాలు వచ్చి ఇక్కడ డిస్కషన్ చేస్తే ఈయనకు వేరే విషయాలు చెప్పడం వల్ల ఈయన ఏమన్నా మారిపోతే ఈయన గేమ్ చాలా దెబ్బ అయ్యే అవకాశం ఉంది. అది ఇమాన్యుల్ కనిపెడితే మాత్రం కొంచెం సేఫ్ అవుతాడు. కానీ ఇప్పటి వరకు అయితే ఇమాన్యుల్ జెన్యున్ గా ఆడుతుండు. థింకింగ్ కూడా బాగా చేస్తాడు. ముందే ఒకవేళ అలా జరిగి ఉంటది అని చెప్పేసి ముందే ఊహించి చూసుకుంటాడు. ఓకే, చాలా బాగుంది. ముందే కొంచెం గేమ్ గురించి ఊహిస్తాడు. అది బాగుంది. కామెడీ చేస్తాడు. ఈ 3 విషయాలు అయితే బాగున్నాయి. ఇప్పటి వరకు అయితే నెగిటివ్ అయితే ఇమాన్యుల్ లేదు. ఒకవేళ ఈ 2 ఫేసెస్ వాళ్ళతో ఉంటే మాత్రం అయ్యే అవకాశం కంపల్సరీ ఉంది. దాన్ని కొంచెం చూసుకోవాలి. సరిపోతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి భరణి వచ్చేసి హరీష్ కి గుడ్ మార్నింగ్ చెప్తే దానికి రిప్లై ఇవ్వలేదు అని చెప్పేసి ఇవ్వచ్చు కదా ఏమైందని చెప్పేసి గేమ్ అని చెప్పేసి భరణి మాట్లాడుతుంది. హరీష్ మాత్రం అంతే నేను ఇంతే ఉంటా అని చెప్పేసి సేమ్ యాస్టీజ్ మాట్లాడుతుండు. కాకపోతే గేమ్ లాగా చూడాలి. గేమ్ అయిపోయింది. గేమ్ లో జరిగింది. అసలు ఎందుకంటే హరీష్ ఆ విషయం వాళ్ళు కూడా కనిపెట్టేసారు. భరణి వచ్చేసి పవన్ కళ్యాణ్ పైన హ్యాండ్ పెట్టింది అని చెప్పేసి ఫస్ట్ చెప్పింది భరణి. ఆ విషయం మనసులో పెట్టుకొని భరణి గుడ్ మార్నింగ్ చెప్తే రిప్లై ఇవ్వలేదంట. వాళ్ళిద్దరు కొంచెం దానివల్ల డిస్టర్బెన్స్ లో లైట్ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి పవన్ తనుజ కర్రీ డిస్కషన్, ఏదో కర్రీ గురించి డిస్కషన్ చేస్తున్నారు. ఏదో టమాటా కర్రీ. ఆ కర్రీ విషయంలో ఇది ఇలాగా అలా చేయని చెప్పేసి చెప్తుంటే దానికి ఫీల్ అయ్యి దాన్ని ఒక పెద్ద ఇదిలాగా ఫీల్ అయ్యి నేను ఇంకా ఎలా చేయాలి, ఇలా ఉంటది అలా ఉంటది అని చెప్పేసి తనుజ చెప్తుంది.
యాక్చువల్‌గా పవన్ చెప్పింది తనుజకి అర్థం కాలేదు. పవన్ చెప్పింది ఏంటంటే, మొన్న నామినేషన్‌లో ఆల్రెడీ కర్రీస్ గురించి, ఈ ఫుడ్ గురించి తీశారు. మళ్ళీ నువ్వు ఈరోజు వాళ్ళు చెప్పిన విధంగా చేయకపోతే మళ్ళీ నీకు నామినేషన్‌లో పెడతారంటే, అసలు నామినేషన్ అంటే ఏంటో తెలుసా అని చెప్పేసి తనుజ చెప్తుంది. నామినేషన్ అంటే మనం ఇంట్లో ఉండడానికి అర్హత లేని విషయం గురించి చెప్పేదే నామినేషన్. ఆ విషయంలో నామినేషన్ చేయాలిలే గాని, ఇట్లా కర్రీస్ గురించి చేయొద్దు అని చెప్తే, ఆల్రెడీ చేశారుగా అంటే అయినా ఫీల్ అవుతుంది. ఆమెకి అర్థం కాలేదు. అప్పుడు పవన్ అంటుండు, "నువ్వన్నా చెప్పన్నా ఏమన్నా నువ్వు ఈమెకి అర్థం కావట్లేదు" అని చెప్పేసి అంటాడు. యాక్చువల్‌గా పవన్ చెప్పాలనుకుంది మంచి విషయమే కానీ, ఆమె నెగెటివ్‌గా అర్థం చేసుకుంటుంది. మొత్తం మైండ్‌లో ఏదో ఏదో పెట్టుకొని వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పరంగా చూస్తేనే ఇలాంటియన్నీ నెగెటివ్ తీసుకుంటారు. మంచిగా చెప్పినా గాని నెగెటివ్‌గా తీసుకుంటారు. కానీ ఇప్పటి వరకైతే కొంచెం ఫేక్ లాగే అనిపిస్తుంది. తనుజ అండ్ భరణి వాళ్ళిద్దరైతే పక్కా ఫేక్ అని అనిపిస్తుంది. వచ్చేసి తన కెప్టెన్ రూమ్‌లోకి ఎలాగో ఇద్దరికి మనీష్‌కును, తర్వాత దమ్ము శ్రీజకి ఇద్దరికీ అవకాశం ఇచ్చింది. వాళ్ళు ఇద్దరు ఎలాగో కావచ్చు కెప్టెన్ పర్మిషన్ తోటి. నెక్స్ట్ వచ్చేసి ఇక చాక్లెట్‌ల దొంగతనం, థమ్స్ అప్ దొంగతనం జరిగింది. ఇప్పుడు కెప్టెన్సీలో ఉన్న సంజన దొంగతనం చేసింటే, ఆమె కెప్టెన్సీలోనే ఈ చాక్లెట్ దొంగతనాలు, థమ్స్ అప్ దొంగతనాలు జరుగుతున్నాయి. ఎలా చేసిండు, పవన్‌తో కామెడీ వద్దు అని చెప్పేసి బాగుంది. బాగా సెట్ అయింది. ఎందుకంటే సంజన గుడ్డు తీసింది. గుడ్డు తీసి ఇల్లులు మొత్తం డిస్టర్బ్ చేసింది. అప్పుడు ఎంత ఇబ్బంది పడ్డారో వాళ్ళు కంటెండర్స్ అందరూ ఎంత ఇబ్బంది పడ్డారో. ఇప్పుడు సంజన కెప్టెన్సీ అయిన తర్వాత థమ్స్ అప్ పోయిందని చెప్పేసి చెప్తుంది. ఆ థమ్స్ అప్‌ని కూడా హరీషే తీసిండు. హరీష్‌కి తెలుసు. తర్వాత వచ్చి ఆషాకి తెలుసు. తర్వాత మన ప్రియాకి తెలుసు. ఈ ముగ్గురికి తెలుసు. వాళ్ళు షేర్ చేసుకొని ముగ్గురు తాగారు. హరీష్ అప్పటికి అంటుండు. అప్పుడు ఎగ్ తీసినప్పుడు హరీష్ కూడా చెప్తుండు. ఎగ్ తీసినప్పుడు ఎలాంటి ఇబ్బంది పడ్డారో వాళ్ళు, మనం గాని ఎలాంటి ఇబ్బంది పడ్డామో ఇప్పుడు ఇప్పుడు థమ్స్ అప్ పోయినప్పుడు ఆమెకు తెలుస్తుంది. ఇప్పుడు ఆమె కెప్టెన్సీలో ఉంది కాబట్టి అని చెప్పేసి వాళ్ళతో డిస్కషన్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఫన్నీగా ఇమాన్యుల్ వచ్చేసి సంజయని అడుగుతారు. నువ్వు జంతువులతో పోల్చాలంటే ఇక్కడ ఎవరిని ఏ జంతువుతో పోలుస్తావు చెప్పు అని చెప్తే, అప్పుడు వచ్చేసి శ్రీజని అడుగుతారు. శ్రీజ అంటే వరుసగా చెప్పట్లేదు, ర్యాండమ్‌గా చెప్తున్నా. శ్రీజని అడిగితే ఫాక్స్ అంటది. అంటే నక్క అని చెప్పి. ఆశాని అడిగితే పిచ్చెక్కిన పిచ్చెక్కిన మంకీ అని చెప్పేసి అంటది. తర్వాత ఇమాన్యుల్ అడిగితే ఎలిఫెంట్ అంటది. మరి నువ్వు అని చెప్పేసి ఇమాన్యుల్ అడుగుతారు. నేను టైగర్ అంటది. మరి భరణి అంటే లయన్ అంటది. తర్వాత సుమన్ వచ్చేసి తాబేలు అంటది. తర్వాత పవన్ కళ్యాణ్ ఏమంటది, డ్రాగన్ అంటది. బ్లాక్ పాంథర్ అంటది. పవన్ ని డ్రాగన్ అంటది. తర్వాత ఇంకెవరు ఉన్నారు, బ్లాక్ పాంథర్, ఎలుగుబంటి. ప్రియాని ఎలుగుబంటి అంటది. తర్వాత శ్రేష్ఠ అని వచ్చేసి ర్యాబిట్ అంటది. మనీష్ని వచ్చేసి అనకొండ అంటది. రీతుని వచ్చేసి చిరుత అంటది. తనుజను వచ్చేసి స్లాత్ అంటది. వీళ్ళకి ఇట్లా కామెడీగా వాళ్ళకి ఒక్కొక్క పోల్చమని చెప్తే అట్లా వాళ్ళందరినీ పోలుస్తుంది. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఎపిసోడ్ మొత్తంలో ఇద్దరు మాట్లాడలేదు. అసలు సుమన్ శెట్టి, ఆశ షైన్ అసలు ఉన్నారా, అసలు ఇంట్లోనే ఉన్నారా, వాళ్ళు అసలు ఒక 2 షార్ట్స్‌లో కనిపించారు. ఎప్పుడైతే ఒక అవకాశం వస్తుందో స్క్రీన్ మీద కనబడడానికి, ఎక్కువ అవకాశం వస్తుందో దాన్ని యూజ్ చేసుకోవాలి. ఈ రోజు సుమన్ శెట్టికి రాలేదు కానీ ఆశ షైన్‌కి వచ్చింది. కెప్టెన్ వచ్చేసి తన లగేజ్ మొత్తం కెప్టెన్ రూమ్‌లో పెట్టడానికి ఇమాన్యుల్ ఒప్పుకుంటాడు. నేను చేస్తా అని చెప్పేసి ఒప్పుకుంటాడు. వేరే విషయం కాదు, నేను చేస్తా అంటాడు. నెక్స్ట్ ఇంకొకరిని వచ్చేసి సంజన వచ్చేసి ఆశ షైన్ని ఎంచుకుంటే నేను చేయను అన్నట్టు చెప్పి అసలు ఏ విషయంలో కనబడట్లేదు ఆశ షైన్. అసలు వచ్చిన అవకాశాన్ని, స్క్రీన్ మీద కనబడే అవకాశాన్ని ఫుటేజ్లో ఉంటూ దానికోసమైనా నువ్వు ఆ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమంటే నేను చేయను. అసలు వాళ్ళు ఇంట్లో ఉన్నారా లేరా అన్నట్టు సుమన్ శెట్టి, ఆశ షైన్ ఉంది. కానీ ఈ వీక్లో చూసుకుంటే సుమన్ శెట్టి టాప్లోనే ఉన్నాడు. ఆశ షైన్ అయితే ఓటింగ్లో చాలా కింద ఉంది. కొందరు రీతు కూడా కింద ఉంది ఓటింగ్లో. మిగతా వాళ్ళు పైన ఉన్నారు, పర్లేదు. కాకపోతే డేంజర్ జోన్లో మాత్రం ఈ రీతు వచ్చేసి ఆశ షైన్ వచ్చేసి ఉన్నారు. తర్వాత మనీష్ కూడా ఎఫెక్ట్ పడ్డది. మనీష్ ఈ 3 డేస్ నుంచి పర్ఫార్మెన్స్ బాగాలేదు. మళ్ళీ రాంగ్ సంచాలకులుగా చేస్తున్నాడు. కరెక్ట్ డిసిషన్ చెప్పట్లేదు. అందువల్ల ఈ ఎఫెక్ట్ మనీష్ పడ్డది. ఎలిమినేషన్ విషయానికి వస్తే మాత్రం ఈ డేంజర్ జోన్లో రీతు, మనీష్, ఆశ షైన్ ఉన్నారు.
మాక్సిమం ఒకవేళ ఆశా శెట్టిని ఉంచుతా అనుకుంటే సుమన్ శెట్టిని కూడా ఎలిమినేషన్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే సుమన్ శెట్టి కూడా ఏం పర్ఫార్మెన్స్ లేదు. ఒకవేళ ఓటింగ్ పరంగా చూసుకొని చెప్పొచ్చు కదా, బిగ్ బాస్ ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు కాబట్టి ఒకవేళ ఓటింగ్ పరంగా చూస్తే మాత్రం సుమన్ శెట్టికి మాత్రం ఓటింగ్ బాగానే ఉంది. నాకు తెలిసినంత వరకు రీతు చౌదరి కూడా ఉంటది. నాకు తెలిసినంత వరకు ఫైనల్ గా ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఆశా షైన్కి, సుమన్ శెట్టికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ఓటింగ్ పరంగా పోయినా కానీ కొంచెం వేరేగా ఆలోచించి అయితే నేనైతే ఈ ఇద్దరు ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉందని నేనైతే అనుకుంటున్నాను. ఇంకేమున్నా, ఇది ఈరోజు బిగ్ బాస్ లో జరిగింది. రేపు నాగార్జున గారు వస్తారు, ఏం అడుగుతారు, ఏం క్వశ్చన్స్ అడుగుతారు, ఎవరెవరిని ఏ పాయింట్స్ అడుగుతారు, గొడవల విషయంలో, గుడ్డుపోయిన విషయంలో ఎవరెవరు గొడవపడ్డారు, ఎవరిది రాంగ్ ఎవరిది రైట్, నిన్న గేమ్ గురించి సంచాలక్ ఏం తప్పు చేశాడు, తర్వాత గొడవ వచ్చేసి అడుగుతాడు, ఎవరు ఏం మిస్టేక్ చేశారని అడుగుతారు. ఇప్పటి వరకు అయితే పాజిటివ్ గా ఒక వేల మీద లెక్క పెట్టుకోవచ్చు. రీతు చౌదరి, ఇమాన్యుల్, తర్వాత రాము రాథోడ్, ఆశా శైకా, కొందరు, అందరూ కాదు కానీ కొన్ని కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి కానీ కొందరు పాజిటివ్ ఉన్నారు. టెనెట్స్ లో అయితే ఇక సంజన గురించి తెలిసిందే, పిచ్చెక్కిచ్చింది. ఆమె వల్లనే కొంచెం బిగ్ బాస్ అనేది కొంచెం ఇంట్రెస్ట్ గా మారింది. మొన్నటి వరకు అయితే అంత ఇంట్రెస్ట్ లేదు. గుడ్డు ఎప్పుడైతే పోయిందో అప్పుడు బాగా లేసింది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.